నేను డాక్టర్ పివి నరేష్ కుమార్ అండి, చైర్మన్ ఆఫ్ కార్డియోథొరాసిక్ సర్జరీ అండ్ హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ, మెడ్స్టార్ హాస్పిటల్స్, తాడేపల్లి, ఆంధ్రప్రదేశ్. నా ట్రైనింగ్ కార్డియోథొరాసిక్ సర్జరీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ సైన్సెస్ ఢిల్లీలోని అయింది. ఆ తర్వాత నేను పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో పనిచేసి ఒక 26 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాను. మా మెడ్స్టార్ హాస్పిటల్స్ లో మా టీమ్ ఆఫ్ కార్డియాలజిస్ట్, కార్డియాక్ సర్జన్స్, ఇంకా కార్డియాక్ అనెస్థెటిస్ట్, ఇంటెన్సివ్ కేర్ చాలా హైలీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా 24 అవర్స్ వారం అంతా కూడా, ఈవెన్ సెలవు రోజుల్లో కూడా అవైలబుల్ ఉంటారు. మా దగ్గర ఉన్న ఆపరేషన్ థియేటర్ ఏదైతే హార్ట్ సర్జరీ థియేటర్ ఏదైతే ఉందో, వరల్డ్ క్లాస్ థియేటర్. అందులో రోబోటిక్ సర్జరీ కూడా పాసిబుల్ అవుతుంది. ఇంకా మా మెడ్స్టార్ హాస్పిటల్స్ స్పెషలైజ్డ్ ఐసీయూ ఉంది. బయట ఉన్న ఇన్ఫెక్షన్, గాలి ఎక్కడ కూడా లోపలికి రాకుండా ఉండేటట్టు మేము దీని తాలూకా డిజైన్ చేసాం. ఇది కాకుండా ట్రాన్స్ప్లాంట్ ఐసీయూ ఏదైతే స్పెషల్ గా ఒక సెపరేట్ ఫ్లోర్ లో పెట్టాం. ఆ సెపరేట్ ఫ్లోర్ లో ఎలాగుంటుందంటే వేరే ఏ పేషెంట్ తాలూకా అటెండర్స్, వేరే ఎక్స్ట్రా డాక్టర్స్ ఎవరు కూడా వెళ్లకుండా, ఏ డాక్టర్ అయితే ఆమెకు ట్రీట్ చేస్తున్నారో అక్కడ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్, ఆ డాక్టరే వెళ్ళేటట్టు వాళ్ళకి సెపరేట్ గా ఒక ఇన్ఫెక్షన్ లేకుండా ఆపరేషన్ థియేటర్ నుంచి లిఫ్ట్ అది డైరెక్ట్ గా ఐసీయూకి వెళ్తుంది. ఇంత స్ట్రాంగ్ ఐసీయూ, పాజిటివ్ ప్రెషర్ వెంటిలేషన్ తోటి, ప్లస్ ఎయిర్ ఎక్స్చేంజ్ నార్మల్ గా ఒక నిమిషానికి 4-5 సార్లు అవుతుంది ఐసీయూలో. ఇక్కడైతే మనం 30 సార్లు ఎయిర్ ఎక్స్చేంజ్ చేస్తాం. అంటే మనకి ప్రతి 2 నిమిషాలకి లోపల ఉన్న గాలి మారిపోతుంది అన్నమాట. అందుకే ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా అది పేషెంట్ కి రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.